వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయానికి విచ్చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క విలేకరికి పక్కా గృహాలు మంజూరు చేసి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పారు. అలాగే జర్నలిస్టు కుటుంబ సభ్యులకు కూడా ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. తోటి జర్నలిస్టుల అందరితో కలిసి భోజనం చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది అందరూ ఉండండి, కలిసిపోండి. ఇబ్బందులు ఉంటాయి, మూడు వేలాగే ఇబ్బందులు ఉంటాయి, అలాంటిది బయట కూడా ఉంటాయి. కానీ బాధలన్నీ తలగలు పక్కన పెట్టి అందరూ కలిసిపోతే బ్రహ్మాండంగా మీరు కాళహస్తి బెస్ట్ ప్రెస్ క్లబ్ ఈ ఎంటైర్ స్టేట్ అది తెచ్చుకోవాలి. ఏంటి ఆలోచనలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. డెఫినెట్ గా ఇవన్నీ ముందు పెట్టడం, హ్యాపీగా కలిసి పనిచేయండి. 100% పొలిటికల్ గా మా సైడ్ నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ మీకు ఉంటుంది. డెఫినెట్ గా మీరు చూస్తారు, వచ్చే రోజుల్లో నిర్మాణం చూస్తారు. మాకు కూడా ఫస్ట్ అర్థమైంది, కానీ నాకు తెలిసిన పని ఏముందని అంటున్నాను. మా ఆయన నేను పనిచేసుకుని రాయాలి కదా, మళ్ళీ చేసినా కదా నీళ్ళు రాస్తుంది. అప్పుడు అర్థమైంది కొత్త టీంలో తెలిసి అది మనం నాకు తెలియదు. కొత్తగా నేను ఎక్కయ్యాను, కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను, కొత్తగా వచ్చాను. నా కొత్త జాబ్ ఎట్ట పని చేయాలి జర్నలిజంలో మీ అందరూ కొత్తగా వచ్చాడు. ఆ రోజు తెలిసి తెలుసని ఈరోజు 6 తేదీ కింద మీద పడి నేర్చుకుంటే జర్నలిజం కొత్త వచ్చాడు. అదే రకంగా నాకు కూడా వచ్చిన 2 నెలల తర్వాత తెలియదు, ఏ డిపార్ట్మెంట్ ఏది తెలియదు. నేర్చుకున్నాం. ఈరోజు ఎక్కడ ఏది ఇస్తారనేది పిన్ పాయింట్ చెప్తారు. ఏదైనా బియ్యం ఇస్తారు, మీరు చూస్తారు, ప్రతిరోజు చూస్తారు. నాకేం పడింది 4 బియ్యం పాత గవర్నమెంట్ పెట్టినట్టు 10 బియ్యం పడేస్తే వాడి నెలకు 10,000 ఇచ్చేసి అయింది. నేను ఎందుకు కూర్చుంటానా? ప్రతి ఒక్కరితో బియ్యం చేస్తున్నాను. ఆ మీద ఎప్పుడు లేని విధంగా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకం ఒప్పుకోరు. అర్థమే కదా, ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ చేసుకుంటాం. నీ నిజాయితీగా నీతిగా నీ పని నీ జర్నలిజం చేసుకుంటున్నావు, వాళ్ళు జర్నలిజం వాళ్ళు చేస్తున్నారు. లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఇవన్నీ ఫస్ట్రేషన్స్ ఇరిటేషన్స్ బయట పడేస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత వీడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్, నాలో ఈ గ్రూప్, నాలో ఆ గ్రూప్, ఇది దయచేసి ఇది లేకుండా ఉంటే 100% మీరే డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. మీరు మళ్ళా ఆలోచన చెప్పే ఆ భావం అర్థం చేసుకోండి. ఇది కూడా నెగిటివ్ గా తీసుకోవడం ఉంటారు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ వార్నింగ్స్ టు యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. బయట ఏదైతే ఉందో అది వదిలిపెట్టేసి చొప్పుతో పాటు అది వదిలిపెట్టేసి బాగుండండి. అందరూ అన్నదమ్ములా ఉండండి. ఎల్లకాలం ఒకటే ఉండాలని నేను చెప్పను. లేదా 2 సంవత్సరాలు కూడా పెట్టండి, ఏమి ఇబ్బంది, మార్చుకోండి, చేసుకోండి, బాగుండి కంటిన్యూ చేయండి. మళ్ళీ 6 నెలలు గ్రూప్ పెట్టా 6 నెలల కోసం మార్చాలంటే మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీరందరూ కలిసి అన్నదమ్ములా ఉండాలని చెప్పి అప్పుడే సాగు కుక్కా కొట్టుకొని పిల్లెత్తిపోయింది. మీరు బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలి, అన్నీ కాకుండా ఒక దాటి మీద ఉన్నట్టు హ్యాపీగా ఏ పనులు కావాలో నేను ఉన్నా చేసేదాన్ని. అది సాక్షివాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను చేసాడు. అతను సాక్షి అనేది ఒక ఉద్యోగస్తు, ఒక వ్యవస్థకు పనిచేసేది. ఆ వ్యవస్థ ఏం చెప్తే ఆ పని చేయాలి. అతని మీద నేను ఖర్చు పెట్టుకుంటే నాకు ఖర్చు జగన్మోహన్ ఉంటుంది, ఇతని మీద నాకు ఖర్చు ఎదుర్కొంటా, అతను మా మీద మనుషులు పెట్టుకుని ఖర్చు ఉంటుంది, ఇతని మీద ఎదుర్కొంటా. అది నా పాలసీ. చిన్న ఎంప్లాయీ మీదే దాన్ని ఎందుకు మనం టార్గెట్ చేయాలి? వీఆర్ నాట్ టార్గెట్, ఐఎమ్ టెలింగ్ ఓపెన్. మంచి చట్టం వీఆర్ నాట్ ఫర్ దట్ కైండ్. డెఫినెట్లీ అతను కూడా పేదవాడు, అతను కూడా పిల్లలు ఉన్నారు, అతను ఉద్యోగాలు చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా మీరందరూ కూడా ఏ పేపర్ ఏ న్యూస్ నా గురించి చెడ్డ రాసినా, మంచి రాసినా, చెడ్డ రాసినా నేను కూడా మీ మీద కక్షలు పెంచుకునే వ్యక్తులు కాదు, అవసరం లేదు. నీకు తెలుసో లేకపోతే నీ ఊహ కోసం రాసుంటావు, దానికోసం నేనేమి మిమ్మల్ని తప్పుపడు. కానీ రాసే ముందర ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు ఆత్మసాక్షిగా తెలుసుకోండి. ఏ రకంగా పనిచేస్తున్నాను, ఆనెస్ట్గా పనిచేస్తున్నా, నిజాయితీ పనిచేస్తున్నా,
ఎక్కడ కరప్షన్ లేక కారు ఇబ్బంది లేక పనిచేస్తాం. ఒకవేళ మీరు రాయాలన్నా కూడా ఒక మాట అడుగు, అన్నా ఇది కరెక్టా కాదు, పోలేదు చెప్తా, కరెక్టే చెప్తా, కాదంటే ఎక్స్పెక్ట్ ఇస్తాను. నా ఎక్స్ప్రెషన్ బట్టి మీకు అర్థమవుతుంది నేను కరెక్టా రాగానే. ఉన్నవాడు ఈనాడు రాసింది అసలు రాయడం వచ్చి 55 ఏళ్ళ నుంచి సాల్వ్ అనే ప్రాబ్లం 6 గంటలు సాల్వ్ చేసి 55 years ప్రాబ్లం. ఎస్సీ ఎస్టీ ఇబ్బంది పడుతుంది, ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది. దాంట్లో పొలిటికల్ గా ఇన్వాల్వ్ అయినారు అంటే పొలిటికల్ ఇన్వాల్వ్ కూడా ఎమ్మెల్యే తప్ప మొదల రావాలి. ఎందుకు రాదు మీరు అడగాలి. ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈనాడు పత్రిక రానప్పుడు ఏది సబ్జెక్ట్ రాగదు. జర్నలిజం ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా ఉన్నాడు ఆయనకు వచ్చిన ఆయన రాలేదు మాట్లాడు. బేసికలీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అందరూ పత్రికలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. పొలిటికల్ మీటింగ్ కాదు, సాక్షి వాళ్ళు వచ్చిన్నారు. మంచిదే, కూర్చుని ఎవరు సాక్షి ఉన్నాడు ప్రాబ్లం ఇదే ప్రాబ్లం. బేసికలీ ఈ రకంగా చేస్తే ఒక బాధకర విషయం తెలియజేసుకుంటూ అందరూ కూడా మీరు పోయినప్పుడు అక్కడ పిలవాలి, ఇది చెప్పాలని చేసుకోవడాలు ఓకే. ఇప్పుడు రాసింది ఒక రకం మంచిది, దాన్ని ప్రెస్టీజియస్ తీసుకొని 55 ఏళ్ళకి సాల్వ్ అని ప్రాబ్లం గంట సాల్వ్ చేశాం. ఇన్నిసార్లు పోయిన 5 సంవత్సరాలు మీరే కాదు ఢిల్లీలో మాట్లాడారు కావాల్సిందో ఎన్నిసార్లు వచ్చారు కరెక్ట్తో వాడు ఎమ్మెల్యే పనిచేశాడా? ఎప్పుడైనా జరిగిందా ఇష్యూ? జరగలేదు. ఒక జేసీ తీసుకుని ఒక గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే పోయినా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అది మనకు బేసికలీ ప్రతి ఒక్కడు ఎలా ఉన్నాడు, ప్రతి ఒక్క పాలిటిషియన్ కార్పొరేట్ ఉన్నాడు, ప్రతి ఒక్క జర్నలిస్టు ఎలా ఉన్నాడు, దాంట్లో అందరూ మంచిగా ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, నీతి ఉంటారు, నిజాయితీ ఉంటారు. సో ఒక్కొక్కరు క్యారెక్టర్ పెట్టు. అది సపోజ్ ఈయన గురించి నాకు ఎంత ఎక్కువ పెట్టారంటే వెంకటయ్య గురించి ఒక రకంగా ఎక్కువ పెట్టాను. ఒక రోజు మాటలు వెంకటయ్య గారి గురించి ఇది చేస్తున్నాడు కరెక్ట్ కాదండి. ఒక రోజు వచ్చాడు ఆయన కూర్చొని మాడు నిజంగానే ఇంత కలిగి చెప్పినారు బాబా అంటే ఒకరి గురించి ఎక్క పెడితే వినవుడు నిజమో కాదో తెలుసుకొని తర్వాత యాక్షన్. నాకు పోవాట